ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ ప్రత్యర్థులకు సవాల్ చేశారు. దమ్ముంటే తన ఎస్సీ సర్టిఫికేట్ను రద్దు చేయించారని సవాల్ చేశారు. తన తండ్రి అంత్యక్రియలు క్రైస్తవ పద్ధతిలోనే చేశారని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. క్రైస్తవుడిగా ఉండటం నేరమా, బ్యాంకులకు కన్నాలు వేయటం నేరమా అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఎవరైనా చర్చ్కు వెళ్లినా ఇంట్లో బైబిల్, జీసస్ ఫోటో ఉన్నా క్రైస్తవులు కాదన్నారు. కేవలం బాప్టిజం తీసుకున్న వాళ్ళు మాత్రమే క్రైస్తవులు అవుతారని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు తీర్పును అమలు చేయాలని కోరారు. హైకోర్టు చెప్పినా పట్టించుకోవటం లేదన్నారు సునీల్ కుమార్. తాను సిఐడి చీఫ్గా ఉండి ఏకంగా 4000 అల్ట్రాసిటీ కేసులపై ఛార్జ్షీట్లు చేయించారని చెప్పుకొచ్చారు. మతం మారితేనే కులం పోతుందా, కుల వివక్ష పోతుందా అంటూ ప్రశ్నించారు. ఉంటే నాకున్న చిన్న అధికార పరిధిలో 4000 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెండింగ్ ఉంటే వాటన్నిటిని కూడా ఛార్జ్షీట్ వేయించాను. రాష్ట్రం మొత్తంలో 4000 మందికి కూడా కాంపన్సేషన్ వచ్చే విధంగా నేను కృషి చేశాను. చనిపోయినప్పుడు మా నాన్నగారు చనిపోయినప్పుడు కూడా మేము సమాధి చేసిన తర్వాత మీటింగ్ పెట్టి లైవ్లో చెప్పాను, ఇదిగో సమాధి చేశాను, మరి నువ్వు వచ్చి ఇక్కడ ఫోటోలు తీసి క్యాస్ట్ సర్టిఫికేట్లు ఏమైనా రద్దు చేపిస్తావేమో, చేయించు వచ్చి ఇదిగో మా సిఎస్ఐ సంఘ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తున్నారు, లైవ్ పెట్టాను, ఏం చేస్తావో చేసుకోవాలి. ఏం కాదు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏం చెప్తుందంటే కేవలం బాప్తిస్తం తీసుకున్న వాళ్ళు మాత్రమే క్రైస్తవులు. చర్చికి వెళ్తే క్రైస్తవుడు అయిపోడండి. నేను వైట్ హౌస్కి వెళ్తాను, అమెరికా ప్రెసిడెంట్ అయిపోతానా? మీరు పాస్ తీసుకుని అసెంబ్లీకి వెళ్తారు, మీరు ఎమ్మెల్యే అయిపోతారా? మీరు పార్లమెంట్కి వెళ్తారు, ఎంపీ అయిపోతారా? గెస్ట్ పాస్ తీసుకుని. అలాగే చర్చికి వెళ్ళిన ప్రతివాడు ఒక గెస్టో లేకపోతే నేర్చుకోలేని వెళ్ళిన వాడు అవుతాడు తప్ప క్రైస్తవుడు అయిపోయాడు ఉన్నపళంగా. గుడికి వెళ్తారు, వింటారు, కుదిరితే అక్కడికి వెళ్తారు. అలాగే ఈ మసీదుకి వెళ్తారు, అక్కడ వాళ్ళు చెప్పేది వింటారు, నచ్చితే ఆ మతానికి వెళ్తారు, అల్లాహు అక్బర్ అంటారు. వినాలి కదా ముందు, ఆ వినటానికి వెళ్ళటం కూడా తప్ప. వెళ్ళినంత మాత్రాన్ని బలవంతంగా నువ్వు క్రైస్తవుడు ఏంటి తప్పు? చర్చికి వెళ్తే అది నేరమా? క్రైస్తవుడిగా ఉండటం నేరమా? అదేమన్నా తప్పుడు పనా? బ్యాంకు కన్నాలు వేయటమా అండి క్రైస్తవుడిగా? నేను సిఐడి చీఫ్గా ఉంటే నాకున్న చిన్న అధికార పరిధిలో 4000 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెండింగ్ ఉంటే వాటన్నిటిని కూడా ఛార్జ్షీట్ వేయించాను. రాష్ట్రం మొత్తంలో 4000 మందికి కూడా కాంపన్సేషన్ వచ్చే విధంగా నేను కృషి చేశాను. చనిపోయిన సిఐడి మాజీ చీఫ్ సునీల్ వ్యాఖ్యలకు రఘురామకృష్ణరాజు కౌంటర్ ఇచ్చారు. 4000 ఎస్సీ ఎస్టీ కేసుల్లో ఛార్జ్షీట్ సునీల్ ఎలా వేయిస్తారని, అట్రాసిటీ కేసులతో సిఐడికి అసలు సంబంధం ఏంటని రఘురామ ప్రశ్నించారు. 4000 కేసుల్లో సునీల్ ఛార్జ్షీట్ వేయించాననటం టూ మచ్ అని అన్నారు. తన కస్టోడియల్ టార్చర్ కేసుతో సునీల్కు సంబంధం ఉందని మండిపడ్డారు. అట్రాసిటీ కేసుల ఛార్జ్షీట్లో సునీల్ పాత్రపై విచారణ జరపాలని, దీనిపై ప్రభుత్వానికి లేఖ రాస్తానన్నారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ. 4000 కేసుల్లో ఎస్సీ కేసుల్లో నేను ఛార్జ్షీట్ వేయించాను అని చెప్పి ఈ వ్యక్తి ఇంత బరి తెగించి మాట్లాడటం అనేది ఇంకా చాలా టూ మచ్ అది. సో దాన్ని బట్టి అవన్నీ ఫాల్స్ కేసెస్. ఎంతోమంది గతంలో కంప్లైంట్ చేశారు. వాళ్ళ స్నేహితులకి, సోకాల్డ్ ఎన్ఆర్ఐ స్నేహితులకి, వారంటే గిట్టని వారి మీద రకరకాలుగా దొంగ ఎస్సీ కేసులు ఇతనే పెట్టించాడన్న అభియోగాలు నిజమని ఇప్పుడు అతనే ప్రూవ్ చేసినట్టు అయింది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని, నా కస్టోడియల్ టార్చర్ కేసులో నేను చెప్పా, ముఖ్యమంత్రి గారు ఎన్నో సమావేశాల్లో చెప్పారు కస్టోడియల్ టార్చర్ జరిగిందని. మరి అప్పుడు అతనే ఉన్నాడు. 164 స్టేట్మెంట్స్ అయినాయి. ఇతని పాత్ర క్లియర్గా స్పష్టంగా అర్థమైంది. అయినప్పటికీ మరి ఆ సంబంధిత అధికారులు ఏదో ఒకసారి 2 గంటలు 3 గంటలు మాట్లాడారు. తర్వాత మళ్ళీ మాట్లాడిన దాఖలాలు అయితే కనిపించట్లా. ఇప్పుడు అతనికి సంబంధం లేని ఇష్యూలో 4000 ఛార్జ్షీట్లు పెట్టించానని చెప్పి ఇంతగా బరి తెగించి ఒక అధికారి ఇలా మాట్లాడుతూ ఉంటే మరి గుట్లు అప్పగించి చూడటం I don't think it comes under good governance. సో ఇది డెఫినెట్గా
ప్రభుత్వం దృష్టికి ఈ పర్టికులర్ స్టేట్మెంట్ అనేది వాళ్ళు తీసుకొని దీని మీద ఎంక్వైరీ కండక్ట్ అండ్ ఎంక్వైరీ అంటే ఎన్ని సంబంధం లేని వ్యక్తి ప్రేరేపించి ఛార్జ్షీట్లు వేసానని చెప్పి బజార్లెక్కి చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటే కూడా ఇతనికి సంబంధం ఏమిటి ఆ ఛార్జ్షీట్లు వేయించడంలో అనేది కనీసం ఎంక్వైరీ అన్నది వేయాలి. దీని మీద నేను ఐ విల్ రైట్ టు ది గవర్నమెంట్ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ద స్టేట్. మరి 4,000 కేసుల్లో ఎస్సీ కేసుల్లో నేను ఛార్జ్షీట్ వేయించాను అని చెప్పి ఈ వ్యక్తి ఇంత బరి తెగించి మాట్లాడటం అనేది ఇంకా చాలా టూ మచ్ అది. సో దాన్ని బట్టి అవన్నీ ఫాల్స్ కేసెస్. ఎంతోమంది గతంలో కంప్లైంట్ చేశారు వాళ్ళ స్నేహితులకి, సోకాల్డ్ ఎన్ఆర్ఐ స్నేహితులకి, వారంటే గిట్టని వారి మీద రకరకాలుగా దొంగ ఎస్సీ కేసులు ఇతనే పెట్టించాడన్న అభియోగాలు నిజమని ఇప్పుడు అతనే ప్రూవ్ చేసినట్టు అయింది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని, నా కస్టోడియల్ టార్చర్ కేసులో నేను చెప్పా